రాష్ట్రంలో 2.5 ఏళ్ల పాటు కేసీఆర్ ముదనష్టంగా పరిపాలించారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సిపిఎం ఆధ్వర్యంలో తమ్మినేని నేతృత్వంలో చేపట్టిన మహాజన పాదయాత్ర శనివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో కొనసాగింది. ఆయన మాట్లాడుతూ మిగతా 2.5 సంవత్సరాలైనా కేసీఆర్ మారితేనే మళ్లీ సీఎం అవుతారని అన్నారు. సామాజిక న్యాయం అమలు కాకపోతే ఎర్రజెండా పార్టీలు కలిసొచ్చే శక్తులతో ఐక్య ఉద్యమాలు చేపట్టి కేసీఆర్ను గద్దె దించడం ఖాయమన్నారు. రాష్ట్రంలోని 3.5 కోట్ల మందిలో 93% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల బతుకుల్లో వెలుగులు రాకుండా తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ 1 అనుకోవడం భ్రమనేనని అన్నారు. 7% ఉన్న అగ్రవర్ణాల చేతిలో ఆస్తి, అంతస్తు, రాజకీయ పదవులు ఉన్నాయన్నారు. ప్రాజెక్టులు, పరిశ్రమల పేరుతో రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల భూమిని సీఎం కేసీఆర్ దళితులు, గిరిజనులు, రైతుల నుంచి లాగేస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్లు, కార్పొరేట్ శక్తులకు వేల కోట్లు దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు. బీసీ సప్లాన్ చట్టం తేకుండా బీసీలు ఎలా బాగుపడతారని కేసీఆర్ను ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై చర్చకు భద్రాచలంలో తేదీ నిర్ణయించినా రాలేదన్నారు. 31 జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని విమర్శించారు. మొత్తానికి కేసీఆర్ది ఒక పరిపాలనే కాదు అని ఆయన ఇలా అన్నారు అన్నమాట. అది జరిగింది.